కేవలం పావు గంటలో చిక్కటి గడ్డ పెరుగును ఇలా చేసేయండి, రుచి అదిరిపోతుంది. కర్డ్. కేవలం పావు గంటలో చిక్కటి గడ్డ పెరుగును ఇలా చేసేయండి, రుచి అమోఘం, అద్భుతం. పెరుగు తయారవడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఒక్క పూటంతా ఎదురు చూడాల్సి రావచ్చు. చిక్కటి గడ్డ పెరుగు కావాలంటే చిన్న చిట్కాలతో కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో తెలుసుకోండి. పావు గంటలో చిక్కటి పెరుగు ఇలా చేసేయండి. పావు గంటలో చిక్కటి పెరుగు ఇలా చేసేయండి. పెరుగు తినటం ఎంతో ఆరోగ్యకరం. భోజనం పెరుగుతోనే ముగుస్తుంది. అప్పుడే సంపూర్ణ భోజనం పూర్తయినట్టు. అనేక పోషకాలతో నిండిన పెరుగు చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు రుచిలో కూడా తృప్తిని ఇస్తుంది. ఇంట్లోనే పెరుగును తయారు చేసుకుంటారు. అయితే పాలను తోడుపెట్టాక కనీసం 8 గంటల సమయం పడుతుంది చిక్కటి పెరుగు తయారవ్వడానికి. ఇంట్లో ఉన్న పెరుగు కన్నా మార్కెట్లో ఉన్న పెరుగు చిక్కగా ఉంటుంది. ఇంట్లోనే పావు గంటలో పెరుగును తయారు చేసుకునే చిట్కాను ఇక్కడ మేము చెబుతున్నాం. ఈ పెరుగు మార్కెట్లో దొరికేలా గడ్డకట్టినట్లు ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన కిచెన్ టిప్స్ తెలుసుకుందాం. గడ్డ పెరుగు పెట్టేందుకు చిట్కాలు. మార్కెట్లో దొరికేలా గడ్డ పెరుగును త్వరగా తయారు చేయడానికి ముందుగా పాలు వేడి చేయడానికి గ్యాస్ మీద ఉంచండి. పాలు మరిగేంత వరకు ఉడికించండి. పాలు బాగా మరిగితే పెరుగు గట్టిగా వస్తుంది. పాలు కాస్త వెచ్చగా అయినప్పుడు పెరుగు చేసేందుకు సిద్ధమవ్వాలి. గోరువెచ్చని పాలలో 1 చెంచా పెరుగు వేసి బాగా కలపండి. ఇక్కడ వరకు ప్రక్రియ మీరు సాధారణంగా పెరుగు పెట్టే విధంగానే ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎక్కువ పుల్లని పెరుగు కావాలంటే పుల్లని పెరుగునే తోడు వేయాలి. తర్వాత ఈ పెరుగు కలిపిన పాలను ఒక పాత్రలో పోసి అల్యూమినియం ఫాయిల్తో బాగా కప్పండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ గ్యాస్ మీద ఉంచి దానిని సుమారు అరకప్పు నుండి 1 గ్లాసు నీటిని వేయండి. ఆ నీరు మరగడం మొదలెట్టాక అందులో మీ పెరుగు పాత్రను ఉంచండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్కి విజిల్ మాత్రం పెట్టకండి. ప్రెషర్ కుక్కర్లో సుమారు 15 నిమిషాలు పెరుగును ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు పాత్రను బయటకు తీసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూస్తే గడ్డ పెరుగు రెడీ అయి ఉంటుంది. ఇది వెంటనే తినేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.